చేయలేకపోయింది. తిరిగి అవే అంశాలను ఎందుకు ప్రస్తావించట్లేదు? భావోద్వేగ సమస్యలైన యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ, ఇటువంటి అంశాలను ఎందుకు తెర మీద తీసుకొస్తుంది అనేది ఒక ప్రశ్న. ఏం చెప్తారు సార్? భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అదే విధంగా రైతులకు కావచ్చు, లేకపోతే పేదవాళ్లకు ఏ విధంగా సహాయ సహకారం అందించాలి, ఏ విధంగా ధరను అదుపులో ఉంచాలనేటువంటి ప్రయత్నాలు అన్ని చేస్తూనే ఇవాళ 29 రూపాయల కిలో బియ్యం చొప్పున ఇవాళ ప్రతి ఊర్లలో కూడా ఇవాళ కిలో 29 రూపాయల చొప్పున ఇవాళ బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మస్తు దేశాన్ని అభివృద్ధి చేసింది, ఇప్పుడు బీజేపీ ఏం చేయలేదు, ఏం తెచ్చిందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చి ఒకటో రెండో తూతు మంత్రంగా చేసేసి ప్రజల మీద మళ్ళా భారం వేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఇవాళ మేము 6 హామీలు చేసినాం, 100 రోజులు చేస్తామని చెప్పి చేతులు ఎత్తేసారు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఇవాళ రైతుల చెవుల్లో ఇవాళ పువ్వులు పెట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇలా మరి వాళ్ళకి తెలుసో తెలియదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అప్పున్నదని చెప్పేసి మోడీ దగ్గరికి వెళ్ళి 500 కోట్ల రూపాయలను తెచ్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇలా గ్రామాల్లో కట్టినటువంటి శ్మశాన వాటిక నుంచి మొదలుకుంటే హైదరాబాద్ లో కడుతున్నటువంటి మెట్రో రైలు వరకు ప్రతి దాంట్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇలా తెలంగాణకు ఏ విద్యార్థులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి మెడికల్ కళాశాలలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే ఉన్నాయి. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. శిక్షణ ఏర్పాటు చేసి నైపుణ్యం తయారు చేయాలని చెప్పేసి విద్యార్థుల కోసం 179 కోట్లు పిఎం కౌశల్య వికాస్ యోజన కింద ఇచ్చినాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సాధికారత కోసం 169 గ్రామాల్లో 931 కోట్ల రూపాయలను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. తెలంగాణ ఉజ్వల యోజన కింద నిరుపేద గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు 1795 కోట్ల రూపాయలను ఇచ్చింది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి 35,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఖర్చు చేసింది. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వరంగల్లో సైనిక్ స్కూల్ ఇచ్చింది. అదే విధంగా ఐఐటి కింద హైదరాబాద్ లో 2048 కోట్ల రూపాయలు ఇచ్చింది. కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం కోసం 4,508 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదే విధంగా ఏదైతే ములుగు జిల్లాలో ఇవాళ సమ్మక్క సారక్క పేరు మీద ఇవాళ గిరిజన యూనివర్సిటీని ఇచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ కింద కావచ్చు, ఇవాళ డబుల్ బెడ్రూమ్ మీద కావచ్చు, ఇలా ఇస్తున్నటువంటి నిరుపేదలకు అంత్యోదయ కార్డు కింద ఇస్తున్నటువంటి నిరుపేదలకు బియ్యం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము చేతులు ఎత్తేసి తడిబట్టేసుకొని ఇలా అప్పులలో ఉన్నామని చెప్పేసి ప్రజలను మభ్య పెడుతూ ఇలా మోసం చేస్తూ ఇలా కాలయాపన చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు కోడ్ ఉన్నాయని చెప్పి ఇలా గెద్దాడుతూ ఉన్నారు. ఇలా బిర్లా ఏదైతే ముఖేష్ అంబానీ లేకపోతే వీళ్ళంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఖచ్చితంగా లేరు. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి చెట్టు పెట్టి నీళ్లు పోసి ఇలా పేసిన తర్వాత వాళ్ళు ఏదైతే వ్యాపారాన్ని ఇలా అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఇలా కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సిఏఏ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు సౌకర్యం కల్పిద్దామంటే లేదు, పరాయి దేశం నుంచి వచ్చినటువంటి రోహింగ్లకు కూడా ఇక్కడ పౌర హక్కులు కల్పించాలి, ఇలా ఇక్కడనే ఉంచాలి అని చెప్పి చేస్తా ఉన్నారు. ఇన్ని రోజులు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అల్లర్లు జరగలే. మొన్న ఒక చార్మినార్ లో హనుమాన్ చాలీస్ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తా ఉంది. ఇలా ఎంఐఎం తో పాటు తొత్తుగా మారి ఇలా కాంగ్రెస్ పార్టీ కేవలం కుల మతాల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇలా భారతదేశంలో అధికారంలోకి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ కూడా మత కలహాలు జరగలేదు, ఎక్కడ కూడా బాంబు బ్లాస్టింగ్ జరగలేదు. ఇవాళ బాంబు బ్లాస్టింగ్ జరగడానికి అన్నిటి సహకారాల నుంచి ఇలా మతం రెచ్చగొట్టేటువంటి పరిస్థితి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేసేటువంటి ప్రయత్నం అది. మతం పేరు మీద రాజకీయాలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీని ప్రజలు ఎక్కడ కూడా అధికారంలోకి రావాలని. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియా అనే పేరుతోని ఇవాళ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ కుమ్ములాటలోనే ఇలా కాంగ్రెస్